ఇక హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా మారుతున్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎన్ ను ఆ పార్టీ ఖరారు చేసింది. 2009లో నూర్ ఖాన్ బజార్, 2016లో డబీర్పుర కార్పొరేటర్ గా ఆయన గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం ఇచ్చింది. 2023లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తవగా తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశాయి. బీజేపీ తరపున ఎన్ గౌతమ్ రావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ ఎంఐఎంతో పాటు మరో 2 స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనే సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్ తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ ఎంఐఎం అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుంది. 25 తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో స్థానిక సంస్థల ఎన్నిక అనేది మరోసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను దక్కించుకుని బీజేపీ జోష్ లో ఉంది. అటు కరీంనగర్ కావచ్చు, అటు మెదక్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు ఇక్కడ ఖమ్మంలో కూడా బీజేపీ దూసుకుపోయింది. అదేవిధంగా మనం చూసుకుంటే హైదరాబాద్ మల్కా కొమరయ్య టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కావచ్చు, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో అంజిరెడ్డి దూసుకుపోయారు. అయితే ఒకవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉండడం ఒకటి, వీళ్ళ కలిసి వచ్చే అవసరం కావడం ఒకటైతే, రెండోది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తర్వాత బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం అనేది కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీజేపీ అయితే భావిస్తోంది. అయితే ఇక్కడ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎంఐఎం పార్టీని ఢీకోవడం చాలా కాలంగా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. గత జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లోనే ఎంఐఎం ను బలంగా ఢీకొట్టింది బీజేపీ. ఎందుకంటే 150 స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం 48 బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. దీంతోనే బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే సత్తాను చాటడమే కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 23న జరిగే పోలింగ్ కు ఇప్పటి నుంచే సంస్థాగతంగా అయితే బీజేపీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అటు కేంద్ర మంత్రులు వైపు కిషన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటారు కాబట్టి ఆయన ఉన్న సంస్థాగత బలం, తర్వాత చాలా కాలంగా ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన నియోజకవర్గాలు కూడా హైదరాబాద్ పరిధిలో ఉంటాయి కాబట్టి అది కొంత బీజేపీకి పట్టు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి, బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా సంస్థాగత ఎన్నికలపైన ముందు నుంచే చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం, కార్యకర్తల్ని ఏకతాటిపైకి తీసుకోవడం, ఎలాంటి విభేదాలు లేకుండా చేయడంలో కొంత సక్సెస్ అయ్యారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా పాటించి బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ అదే ఫార్ములాను యూజ్ చేసి ఇక్కడ ఎంఐఎం ను దెబ్బ కొట్టడం అనేది ప్రధాన లక్ష్యంగా ముందడుగు వేస్తుంది. ఇక్కడ వ్యూహాత్మకంగా అయితే అడుగులు వేయడం ఒకటైతే, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలను ఏకతాటిపైకి తేవడం, ప్రస్తుతం ఉన్న నాయకుల మధ్య గ్యాప్ను తొలగించడంతో పాటు నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగే నాటి వరకు వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించేందుకు అటు ఢిల్లీ నుంచి నాయకులతో పాటు గల్లీ నాయకుల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. ఇదే మంచి తరుణం అని కూడా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా ఎంఐఎం ను దెబ్బ కొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ ఈ ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ ఎన్నికకు ఏప్రిల్ 25న, అంటే ఈ నెల 25న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 23న పోలింగ్ జరిగితే ఒక రోజు తర్వాత, అంటే 2 రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. దీంతో ఆ ఫలితం కూడా తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును కూడా ఖరారు చేసింది. గౌతమ్ రావు అయితే ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారు.
దీంతో ఎంఐఎం దెబ్బతీసేందుకు ఇది మంచి పరిణామంగా బీజేపీ భావిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడైతే ఎవరు ఎమ్మెల్సీగా ఉన్న ప్రభాకర్ పదవి కాలం మే 1తో ముగియడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. దాంతోనే ఎన్నికల సంఘం కూడా దీనికి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే నగేష్, ఎంఐఎం బలంగా ఉన్న ఓల్డ్ సిటీలో బీజేపీ పోటీ చేయడం ఎలా చూడాలంటారు? ఎంఐఎం ఓల్డ్ సిటీలో బలంగా ఉందని కొందరి వాదన. నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొన్ని నియోజకవర్గాల్లో అంటే కొన్ని కార్పొరేటర్ల పరిధిలో మాత్రమే ఎంఐఎం తన సత్తాను చాటుతూ వస్తుంది. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అలాంటి పరిస్థితులు అయితే ఉండవు. ప్రస్తుతానికి కూడా హైదరాబాద్ పరిధిలో ఓటర్ల మనోగతం అయితే మారిందని చెప్పుకోవచ్చు. గతంలో లాగా పూర్తి స్థాయిలో ఎంఐఎం కు ఏకపక్షాన ఓట్లు వేసే పరిస్థితి లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హైదరాబాద్ లోని పాత బస్తీతో పాటు ఇతర పట్టణాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఓటర్ల మనోగతానికి అనుకూలంగా ముందడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే పాత బస్తీలో తమకు పట్టుందని భావిస్తున్న ఎంఐఎం నాయకులకైతే ఇది కొంచెం చెంపపెట్టుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూడవచ్చు. అట్లాంటి పరిణామాలు ఓటర్ల మనోగతాన్ని మారుస్తాయి. అయితే పాత బస్తీ ఏరియాల్లో కొన్ని హిందూ ఓటర్లను కూడా పోలరైజేషన్ చేయడం గతంలో చూసాం. గత హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా వరకు పోలరైజేషన్ జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాంటి పరిణామాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం అనేది ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం. దీనిపైన కూడా కేంద్ర మంత్రులు అటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ పూర్తి స్థాయిలో సన్నద్ధతను ప్రకటించారు. ఎవరైతే బూత్ స్థాయిలో ఉన్న నాయకులు ఉంటారో వారందరినీ ఏకం చేసి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే విధంగా అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే నగేష్, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో దూరంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం ఒకటైతే, రెండోది హైదరాబాద్ లో కాంగ్రెస్ కు సొంతంగా అభ్యర్థులు అయితే ప్రస్తుతానికి లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ప్రస్తుతానికి వాళ్ళ అభ్యర్థులుగా ఉన్నారు. అదే కొంత మైనస్ గా ఉంది. దాంతోనే ప్రస్తుత ఎలక్షన్ కు దూరంగా ఉండడం, ఈ పథకాలకు సంబంధించి కావచ్చు, ఇతర హామీలకు సంబంధించి కావచ్చు, వాటిని అమలు చేయకపోవడంతో కొంత ప్రజల్లో నెగటివ్ థాట్స్ వస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతున్న క్రమంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తే కొంత ఇంకా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే అధిష్టానం కూడా ఈ విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది కొంత స్థానికంగా ప్రభావితం చేయకపోయినప్పటికీ ఎన్నికలు ఏవైనా ఇతర అంశాలపై ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి సైలెంట్ గా ఉండడం అనేది మంచిదని కాంగ్రెస్ భావన. అటు బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావచ్చు, తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, వీటిలోనే బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం ఒకటి, గత హామీలను నెరవేర్చక అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ తమ నాయకులను ఇతర పార్టీలకు వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరినైనా అభ్యర్థిని ప్రకటిస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధతగా లేకపోతే ఆ ప్రభావం వచ్చే స్థానిక సంస్థలు అంటే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పడే అవకాశం ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే నగేష్, ఈ గౌతమ్ రావు ఎంఐఎం కి పోటీ ఇస్తారని అనుకోవచ్చా? గౌతమ్ రావుకు స్థానికంగా బలం ఉంది. ఎందుకంటే ఆయన విజ్ఞానవంతుడు, తర్వాత స్థానికంగా గతంలో పనిచేసిన నేత కాబట్టి ఆయనకు కొంత బీజేపీ కాదు సొంతంగా కూడా ఆయన ఇమేజ్ సంపాదించుకోగలిగారు. జిహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని కార్పొరేషన్ పరిధిలో ఆయనకు సొంతంగానే క్యాడర్ ఉంది. ఇదే ఆయన కొంత కలిసి వచ్చే అంశం. దాంతోపాటు అటు బీజేపీ అధినాయకత్వం కూడా ఈ విషయంలో కొంత సీరియస్ గా ఉంది. గౌతమ్ రావు గెలుపు కోసం ప్రయత్నిస్తే హైదరాబాద్ లో ఎంఐఎం దెబ్బ కొట్టినట్టు చెప్పి వాళ్ళు పూర్తి స్థాయిలో సన్నద్ధతగా ఉండాలని చెప్పి హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ రావుకు గెలుపు అనేది కొంత నల్లేరుపై నడక అనే ప్రచారం అనేది జరుగుతుంది. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి ఢిల్లీ స్థాయి కార్యకర్తల వరకు అందరినీ ఏకోన్ముఖం చేయడం అనేది ప్రధాన కర్తవ్యంగా బీజేపీ తీసుకుంది. గౌతమ్ రావు ఎన్నిక అంటే ఆయన్ని గెలిపించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని చెప్పి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే
ఆయనకు ఎంఐఎం అనేది ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ గెలుపు కోసమే పనిచేసేలా కొంతమందిని కూడా అటాచ్ చేసినట్టుగా మనకు సమాచారం. అయితే నగేష్, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పోటీని తట్టుకునే అవకాశం ఉందంటారా? అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అనేది మనము రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి, కాంగ్రెస్ ఎంఐఎం కొన్ని సందర్భాన్ని బట్టి ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తూ ఉంటుంది. రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుంది. ఎంఐఎం వర్షన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని నమ్మే పరిస్థితిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన అక్కడున్న ఓటర్లు ఎంఐఎం కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారనేది కొంత ఊహాజనితమే. ఆ స్థానికంగా ఉన్న బలం కావచ్చు, స్థానికంగా జరుగుతున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నింటినీ బేరీజ్ వేసుకొని జరిగే ఎన్నిక ఇది. ఎమ్మెల్సీ ఎన్నిక అంటే చదువుకోని వారు ఓటు వేసే అవకాశం ఉండదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా వరకు విజ్ఞానులు, వాళ్ళకు లోకజ్ఞానం తెలిసిన వారు, విషయ పరిజ్ఞానం ఉన్నవారే ఓటు హక్కును ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ ఓటు చాలా నిర్ణయాత్మకంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుందని చాలా వరకు ప్రచారం అయితే జరుగుతుంది.